హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డెజర్ట్ కార్కే వ్లాగ్స్. ఈరోజు అయితే మనం స్నో వరల్డ్కి అయితే వచ్చేసాం సమ్మర్ వెకేషన్ కింద. సో గైస్ ఇది అయితే మొత్తం వచ్చేసి పార్కింగ్ ఏరియా అండ్ స్నో వాల్ అండ్ మీకు సో గైస్ ఇది వచ్చేసి స్నో వాల్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉంటుంది. జెంట్స్ సెట్, లేడీస్ సెట్. సో మీకు వచ్చేసి 2 ప్యాకేజెస్ ఉంటాయి ఇక్కడ. సో గైస్ స్నో వాల్ అయితే 2 ప్యాకేజెస్ వచ్చేసి ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ఏంటంటే బ్లూ ప్యాకేజ్ అండ్ నార్మల్ ప్యాకేజ్. నార్మల్ ప్యాకేజ్లో ఓన్లీ స్నో వాల్ ఉంటాయి, కానీ బ్లూ ప్యాకేజ్లో 4 అయితే ఇంక్లూడ్ అవుతాయి. అయ్యే కలాడో, అప్సైడ్ డౌన్, రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్. సో గైస్ ఇప్పుడు అయితే మనం పైకి అయితే వెళ్తున్నాం లిఫ్ట్. సో మనకు వచ్చేసి సో బ్లూ ప్యాకేజ్ ఫస్ట్ ఫ్లోర్ గైస్. సో కలాడో అండ్ స్నో వాల్ అయితే మీకు కింద ఉంటాయి, ఇంకా మిగతా వచ్చేసి అప్ ఉంటాయి. సో ప్రైజెస్ విషయం చూసుకుంటే ఓన్లీ స్నో వాల్ అయితే 700 అండ్ జస్ట్ ఆడుకోవడం ఉంది. బ్లూ ప్యాకేజ్ అయితే 900 గైస్ పర్ పర్సన్. సో మీకు వచ్చేసి ఇక్కడ 3D పేపర్స్ అదే వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో గైస్ ఇక్కడ అయితే ఫొటోస్కి చాలా స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్ అయితే ఇక్కడ సూపర్ రియలిస్టిక్గా వస్తాయి. సో మీరు ఫొటోస్ తీసుకొని చూడండి, అలా ఉండాలి. సో అది సూపర్ ఉంది. అండ్ మీకు ఇక్కడ 1, 2 అండ్ ఇది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ గైస్. సో ఎంత అయితే అవుదాం. సో ఇక్కడ టికెట్లు అయితే ఇవ్వాలి మీరు. సో గైస్ రెయిన్ ఫారెస్ట్ అయితే ఎంత అయిపోయాం. సో సౌండ్స్ చాలా స్కేర్ అయ్యింది గైస్ నేనైతే. సో మీకు అయితే 1 time ఎంట్రీ ఓన్లీ ఉంటుంది. సో సౌండ్ అయితే వినిపిస్తాను. సో గైస్ సౌండ్ అయితే వినండి. ఇది కదులుతుంది. సో గైస్ ఇదే అప్ సైడ్ డౌన్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనమాట అప్ సైడ్ డౌన్ కింద ఉండే ఫొటోస్ కనబడుతున్నాయి కదా. సో ఫొటోస్ చూడండి గైస్. అండ్ ఇది కూడా ఒక నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. సో గైస్ ఒక ఫోటో చూపిస్తున్నాను కదా, చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. ఫొటోస్ నేను సరిగ్గా సో గైస్ మేము అయితే 2 చూసాం, 2 చూడలే, ఎందుకంటే మన స్నో వాల్ టైం అయితే అయిపోతుంది. స్నో వాల్కి వచ్చేసి స్లాట్స్ అయితే ఉంటాయి 1 hourకి ఒకసారి. ఎందుకంటే సో గైస్ ఇది ఎంట్రన్స్ ఇలా ఎంటర్ అవ్వాలి. అండ్ ఈరోజు సండే అండ్ సమ్మర్కి అడగ బాగా డ్రెస్ అయితే ఉంది. సో గైస్ పదండి స్నో వాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోవడం. ఫస్ట్ అయితే మన సో గైస్ ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది. ఫస్ట్ అయితే మన చెప్పులు అయితే వాళ్ళకి ఇచ్చేయాలి, ర్యాక్స్లో పెట్టాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా క్యూలో నుంచున్నారు కనుకున్నామండి. అక్కడ మీరు వాళ్ళు ఇచ్చేది వచ్చేసి ఏంటంటే సాక్సెస్, షూస్, జాకెట్ అండ్ గ్లౌజెస్ అయితే ఇస్తారు. మీరు కౌంటర్ అక్కడ నుంచోం కదా. సో గైస్ ఫైనల్లీ వీఆర్ రెడీ. అండ్ ఒక 1 minute అయితే ఒక వామ్ గదిలో అయితే పెడతారు. సో అయితే ఎంట్రీ అయితే అయిపోలే. సో రెడీ అయితే మేము అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. ఇంకా వెయిటింగ్ ఫర్ ఎంట్రన్స్. అదే ఎంట్రన్స్ గైస్, ఎంట్రీ అని ఉంది కదా. సో గైస్ వీఆర్ ఎంట్రన్స్. చాలా చలిగా ఉంది గైస్. ఇప్పుడు మనం స్వెటర్ తీసుకున్నాం కాబట్టి అంత అనిపిస్తుందా, సూపర్ చలిగా ఉంది. అండ్ మీకు అయితే స్లైడ్స్ అండ్ చాలా యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి గైస్. సో గైస్ వెరీ ఎక్సైటెడ్. మా అమ్మ నాన్న కాదు చిన్నపిల్లలు నాట ఆడేసుకున్నారు గైస్. సో సూపర్గా ఉంది గైస్ స్నో వాల్. అండ్ మా నాన్న నేను స్నోతో అయితే ఆడేసుకుంటున్నాం. ఫోన్ మీదగా అయితే నేను చెల్లేస్తున్నాను గైస్. సో మా నాన్న అయితే చూడండి చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నా అన్నాడు. సో గైస్ ఇప్పుడు అయితే మా మమ్మీకి నాకు ఆడితే ఐస్ వార్ అయితే జరుగుతుంది. సో ఎవరు విన్నామో చూద్దాం. సో గైస్ చాలా ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా ఉంది. పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, ముసలి అందరూ ఆడేసుకోవడమే గైస్. సూపర్గా అడ్డుపోయి ఇప్పుడు చూడండి స్నో మోషన్లో ఫైటింగ్. ఇది వచ్చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి గైస్.
సో గైస్ ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ కాశ్మీర్ సిమ్లా స్నో పర్వతాలు ఉంటాయి కదా, అలా ఫీలింగ్ వస్తుంది. -5 degrees గాయస్. వాళ్ళు ఇచ్చిన స్వెటర్స్కి మనం అయితే తట్టుకోగలం. ఇప్పుడు అయితే స్లైడ్ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అయితే అక్కడ చూడు స్నో స్లైడ్ జస్ట్ నార్మల్గా ఉంటుంది, కానీ పైకి వెళ్ళాక మమ్మీ అయితే కానీ నాకు భయం వేసి వెనక్కి వచ్చేసా. కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేయడానికి పైకి వెళ్ళి తగ్గద్దు ఈ సైడ్ వచ్చి నేనే వచ్చేసా. మా డాడీ వస్తారు. వెయిట్ ఫర్ సమ్ మూమెంట్స్ గ్యాస్. ఇదే నేను తీసుకోవచ్చు. మా డాడీ సూపర్గా వేసేసి బాగా ఇప్పుడు వెళ్ళండి ఎక్కడన్నారు. కానీ స్నోడే నాకు స్టార్ట్ అవుతుంది. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. డ్యాన్స్ అన్నీ చేస్తారు. ఇప్పుడు యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఐస్ బాల్స్ కదా ఇంకా పెద్ద చేసి నా మీద చేశాను. సో గైస్ ఇందాక చూసారు కదా, అదే రెయిన్ డాన్స్. సరిగ్గా చాలాసార్లు బాగుంది గాయస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇదైతే నేను ఎక్కాలి, మా మమ్మీ అయితే ఎక్కాను. ఎందుకంటే నాకు ఇలాంటి రైడ్స్ పడవు. సో మా మమ్మీ అయితే ఎక్కారు. సో ఇప్పుడు అయితే రైడ్ చూద్దాం గైస్. మా మమ్మీ వచ్చాక ఒక చెప్పేది ఏంటంటే రైడ్ చాలా థ్రిల్లింగ్గా ఉందని. చూడండి మా మమ్మీ అయితే నేను ఐస్ గడ్డి కొడుతున్నాను, మా మమ్మీ వేరే. సో తిరుగుతుంటే ఐస్ గడ్డి కొడుతున్నా. ఇప్పుడు అయితే చూద్దాం. మిస్ అయిపోయింది గాయస్. తర్వాత మళ్ళీ అసలు మిస్ అయిన రెండు కావాల్సిన ఐస్ గడ్డలు కొడతాను. చూడండి గాయస్ కొట్టేసా. సో గా సూపర్గా ఆడుతుంటాను. మా మమ్మీ సూపర్గా చేసిందంట. ఎంజాయ్ అసలు ఎంజాయ్ చేసిందంట. సో గైస్ 1 hour చాలా అయితే తక్కువ అనుకున్నాం, కానీ -degree ఉన్న వల్ల చాలా చలి అయితే ఇస్తుంది. మా డాడీ 15 minutes ముందే అయితే వెళ్ళిపోయింది. ఎవరికైనా షివరింగ్ అయితే వెళ్ళిపోవాలనిపిస్తే మధ్యలో డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు, మీరు అయితే వెళ్ళిపోవచ్చు. సో గైస్ మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. అండ్ స్నో వాళ్ళు కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో గైస్ చెస్ ఆడుకోవడానికి కూడా ఫస్ట్ ఉంటుంది గైస్. మళ్ళీ వచ్చాను సరదాగా. అండ్ చెస్ కూడా ఉంది. చూడండి నేను మా మమ్మీ అయితే చెస్ ఆడితే. సో లాస్ట్ అవన్నీ కూడా చూద్దాం. సో గైస్ చూస్తే సో గైస్ ఐ యామ్ ద విన్నర్. చెస్ నాకు రాదు. బట్ నెక్స్ట్ రౌండ్. సో గైస్ ఇదైతే ఇలా చెస్ కూడా ఆడుకోవచ్చు. మీకు సరదాగా టైం పాస్ అవ్వడానికి. అండ్ అక్కడ 5 years 5 years కిడ్స్ ఆడితే అక్కడికి వెళ్ళడానికి జస్ట్ పక్కన ఉంటుంది. అక్కడ డ్రాప్ చేసి మీరైతే అది ఆ భయంకరమైన రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది చూడండి, మేము నా నాన్న అయితే రాజుల్ని ఎత్తుకుని అక్కడ ఒక చోట అయితే పెడతాం, ఎందుకంటే మేము ఒక హీరోలు కాబట్టి. సో గైస్ లివింగ్ దగ్గర అయితే చీకట్టుకు ఉంది. నాకు ఎలా లేదు, అందుకే మేము వీడియో తీలే. అందుకే మేము వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే కెలోరా వచ్చేసి ఆ గ్లౌజెస్ ఇస్తారు. ఎందుకంటే ఏది వేనా ఏది మిర్రరో అర్థం కావట్లే. ఎందుకంటే ఒకటి వే ఉంటుంది, ఒకటి మిర్రర్ ఉంటుంది. అలా మీరు ఒక పజిల్లా ఉంటుంది. సో గైస్ కెలోరా వచ్చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ లివింగ్ అయితే కానీ నేను భయపడే చాలా స్కేరీ సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో గైస్ ఇక్కడ దెయ్యాలు అయితే ఉంటాయి. కరెక్ట్గా మనం వచ్చి దానికి భుజంగా పడతాయి మన మీద. సో గైస్ కింద వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని కోసం కింద గంట బెల్ కొట్టుకుని ఉంచండి.